మనం బ్రతుకుతున్నది అడవిలో కాదు, సమాజంలో. అడవిలో అయితే మొక్కలు మ్రానులు మాత్రమే ఉంటాయి. అక్కడ మనకు నచ్చినట్టు మనం బ్రతకచ్చు. కానీ సమాజంలో చాలా భిన్నమైన మనస్తత్వం గల వ్యక్తులు ఉంటారు. అందరికీ నచ్చినట్టు బ్రతికే స్వేచ్ఛ మనకుండదు. ఒకవేళ బాగా ప్రయత్నిస్తే నలుగురికి నచ్చినట్టు బతకచ్చనే అనుకుందాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నా స్నేహితురాలు ఒక ఆమె చాలా భక్తి. తెల్లవారు 4 గంటలకే లేచి ఇల్లు వాకిలి అంతా నీట్గా కడిగి ముగ్గులు పెట్టుకొని దేవుడికి దీపం పెట్టుకొని ఎంతో మనశ్శాంతిగా బతకడం అలవాటు ఉన్న వ్యక్తి. ఎవ్వరిని ఎప్పుడూ ఒక్క మాట కూడా అనేది కాదు. ఎవ్వరి జోలికి వెళ్ళదు. తన పనేదో తను చూసుకుంటుంది అంతే. అలాంటి వ్యక్తి మొక్కం తేజస్సుతో వెలిగిపోవడం, తన ఇల్లు వాకిలి కలకల్లాడడం, పసుపు కుంకాలతో ముగ్గులతో కలకల్లాడడం ఇరుగు పొరుగుకి నచ్చలేదు. ఎదుటి వాళ్ళు తనని చూసి కుళ్ళుకోవడానికి గల కారణం ఆ అమ్మాయి జీవితంలో ఉన్న ప్రశాంతత, ఆనందం. ఇది మాత్రమే వాళ్ళకి నచ్చలేదు. దీనికి మించిన పెద్ద కారణం కూడా ఏమీ లేదు. ఇదంతా కొన్ని రోజులు గమనించిన తను, సరే ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళకి నేను ఏ విధంగా ఉంటే వాళ్ళ కళ్ళు చల్లబడతాయో అలాగే కొన్ని రోజులు ఉంటాను. నలుగురి మధ్యలో ఉన్నప్పుడు నలుగురికి నచ్చినట్టే కదా ఉండాలి అనుకొని వాళ్ళకి నచ్చినట్టే ఉండడం మొదలుపెట్టింది. తెల్లవారి 4 గంటలకి లేచేది కాదు, లేటుగానే లేచేది. పూజలు పునస్కారాలు మానేసింది. ఇల్లు వాకిలి కడిగి అందంగా ముగ్గులు పెట్టడం కూడా మానేసింది. సో ఆ బోసి వాకిలితో ఉన్న ఆ పాచి ముఖంతో అయినా కూడా వాళ్ళ జెలసీనెస్ ఏమాత్రం తగ్గలేదు. ఏంటో ఇంటి ముందు ఒక ముగ్గు ఉండదు, ఇంట్లో ఒక దీపం ఉండదు, ఏంటో తిను అని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనం ఎలా ఉంటే నలుగురికి నచ్చుతాము? నలుగురికి నచ్చేలా ఉండాలంటే అసలు ఎలా బతకాలి? ఇది సాధ్యమయ్యే పనేనా? మనం ఎంతో డిసిప్లైన్గా బతికినా ఎదుటి వాళ్ళకి నచ్చము. డిసిప్లైన్ లేకుండా బ్రతికినా ఎదుటి వాళ్ళకి నచ్చము. ఇలాంటివన్నీ పట్టించుకుంటే జీవితంలో ఉన్న కాస్త మనశ్శాంతి కూడా పోయి మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. అందరికీ నచ్చేలాగా బ్రతకాలి అనేది ఎప్పటికీ కుదరని పని. మన కోసం మనం బ్రతకాలి. మా టీచర్ ఒకసారి నాతో చెప్పిన మాట, నవ్వే వాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎదిగే వాళ్ళు ఎప్పుడు ఎదుగుతూనే ఉంటారు. సో నువ్వు నవ్వే వాళ్ళ లిస్టులో ఉంటావా, సక్సెస్ అయ్యే వాళ్ళ లిస్టులో ఉంటావా, నువ్వే తేల్చుకో అని. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మురిగే కుక్కల గురించి పట్టించుకోకూడదు. ఇంకా ఈ సమాజం గురించి అంటావా, గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా కూడా ఈ సమాజానికి గొప్పగానే వినిపిస్తుంది. ఓడిపోయిన వాడు భగవద్గీత గురించి చెప్పినా కూడా వీళ్ళకి చెత్తగానే ఉంటుంది.